నా పేరు రామారావు. నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. నాకున్న ఈ జీవితం అనే పుస్తకంలో పేజీలు 4. అందులో మొదటి పేజీ మా అమ్మ నాన్న. వాళ్ళు నాకు ఇచ్చిన ఆశతోనే ఇన్నాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నా. 2వ పేజీ నా భార్య తన పేజీ ఫుల్ స్టాప్ పెట్టి చాలా రోజులైంది. 3వ పేజీ నా కూతురు భవిష్యత్తు. దానికి అత్తవారింటికి దారి చూపించి 4 ఏళ్లు. నాకు ఇంకా క్వశ్చన్ మార్గం మీరిపోయిన పేజీ నా కొడుకు భవిష్యత్తు. ఈ ప్రశ్న జవాబు కోసం ఎన్ని గుళ్ళు తిరిగినా నా చెప్పేది అధికారులను నొప్పొస్తున్నాయి తప్ప వీడి జీవితానికి మాత్రం పట్టాలు దొరకలేదు. వాడి పేరే ఎన్నాళ్ళరా ఇంకా ఖాళీగా ఉంటావు? ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్న. బీటెక్లో 90% వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు. నీకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ నీ చదువుల కోసం చేసిన అప్పులకి నెలల వడ్డీ మాత్రం వస్తుంది. పొలంలోకి వెళ్ళి వచ్చినంత ఈజీ కదా అన్న ఉద్యోగం సంపాదించడం. నా పేరు అప్పుకొండ అండి. మా ఊరికి నేను ఒక్కనే ఇంజనీర్ అండి. మా ఊర్లో నన్ను అందరూ అంటారండి కొండ ఇంజనీర్ అంటారండి. కొండ ఆపరా బాబు. సార్ నాకు ఏదోలా జాబ్ వచ్చేలా చూడండి. బీటెక్ పాస్ అవ్వకుండా ఎలా వస్తావురా? ఆ కొండ సబ్జెక్టులు ఎంత రాసినా అవ్వట్లేదండి. పాస్ అవ్వకుండా జాబ్ ఇవ్వరండి, మీరు ఇక వెళ్ళండి. నమస్తే. హలో, ఐసీ చెప్పు. నా ఎఫ్బి ఐడి కబాలి శివ. నా ఫుల్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి, చెక్ చేసుకోండి. మీ సర్టిఫికేట్స్ ఏవి? మీకు వాట్సాప్ చేసా, చూసుకోండి. నీకు జాబ్ కావాలంటే నాకు 5 లక్షలు కావాలి. జాబ్ కోసం డబ్బులు అడుగుతారా? ట్విట్టర్లో ఒక ట్వీట్ చేస్తే మీ కంపెనీ స్పాట్లో మూసేస్తారు. ఒక్క ట్వీట్ చేయమంటావా? వద్దురా బాబు, నీకు జాబ్ ఇస్తానులే. నా వర్క్ ఏంటి? యూట్యూబ్లో మా యాడ్స్ చూస్తే చాలు. శాలరీ అలాగా పేటిఎంలో పంపిస్తానులే. ఎలా? సర్టిఫికేట్స్ ప్లీజ్. నీ పేరేంటి? అప్పారావు సార్. మీ నాన్నగారి పేరేంటి? రామారావు. ఇంటి రామారావా? ఆయన మా నాన్న కాదు సార్, బాలకృష్ణ నాన్న. సరే, మీ నాన్న ఏం చేస్తుంటారు? ఉదయాన్నే కొడుకుని తిరగడం, సాయంత్రం కోటర్ కొట్టడం సార్. ఈ ఉదయానికి సాయంత్రానికి మధ్యలో ఏం చేస్తుంటారు చెప్పు? వ్యవసాయం సార్. ఎంత భూమి ఉంటుంది? 1 ఎకరం ఉంటుంది సార్. ఆ భూమి నాకు రాసిస్తే నీకు జాబ్ ఇస్తా. వద్దు సార్. ప్రతి నిరుద్యోగి పేదవాడే, ప్రతి ఉద్యోగి ధనవంతుడు. దానికి కారణం మీలాంటి వాళ్ళే సార్.
డబ్బు కాసుపడి టాలెంట్ ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి ఉద్యోగాలు మానేస్తున్నారు. అయినా మా కలం పట్టిన చేత పొలందరం కూడా వస్తారు, కానీ మీరు మాలా కాదు. ఒక్కటి గుర్తుంచుకోండి సార్, ఇలా ఉద్యోగాలతో వ్యాపారం చేస్తే మీ ఉద్యోగం కూడా పోతుంది. జాగ్రత్త సార్, తప్పు చేస్తే ఎవరైనా క్షమిస్తారు, కానీ మోసం చేస్తే ఆ మోసం కూడా మీ శూన్యాన్ని కోరుకుంటారు. నానా రా, వెళ్ళిన పని ఏమైంది? సెలెక్ట్ చేయలేదు నాన్న. జాబ్ గ్యారెంటీ అన్నావు కదరా. నాట్అవుట్ని కూడా ఎంపైర్ అవుట్ ఇచ్చిస్తే సచిన్ టెండూల్కర్ కూడా సెంచరీ చేయలేను నాన్న. మరి ఎందుకు సెలెక్ట్ చేయలేదురా? జాబ్ కావాలంటే మన పొలం అడుగుతున్నారు నాన్న. మరి ఏం చేయాలనుకుంటున్నావురా? వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చా? ఏనా వ్యవసాయం చేయడం తప్పే ఉంది. వ్యవసాయంలో ఏం లాభాలు వస్తాయరా? నాన్న, ఏ లాభాలు రాకుండానే 10 అడుగులు ఇల్లు కట్టేసావా? ఏ లాభాలు రాకుండానే 9 లక్షలు కట్టడం, 8 తులాలు బంగారం ఇచ్చి అక్కనేడుల్ని ఇచ్చి పెళ్లి చేసావా? ఏ లాభాలు రాకుండానే నన్ను 60 మనిషిని చేయగలను. ఏ లాభాలు రాకుండానే మన 5 వేలతో నలుగురు 3 పూట్ల 2 మనిషి దగ్గర చేయి చాచకుండా తిన్నది 1 ఎకరం వల్ల కదా నాన్న. అయినా నాన్న, మన లాభాలు చూసి చేయడానికి మనం చేసేది వ్యాపారం కాదు, వ్యవసాయం.